రీసెంట్గా హనీ రోజ్ అనే ఒక మలయాళం యాక్ట్రెస్ బాబీ చెమ్మనూర్ అని చెప్పి చాలా పెద్ద ఎంటర్ప్రినర్. ఇతను కేరళ బేస్డ్ బిజినెస్ మ్యాన్. ఈయన పైన సెక్షువల్ హరాస్మెంట్ కేసు పెట్టింది. ఇతను సెక్షువలీ అబ్సీన్ రిమార్క్స్ చేస్తున్నారు, ఇండీసెంట్ రిమార్క్స్ చేస్తున్నారు, తన పైన పబ్లిక్లో చాలా అబ్సీన్ రిమార్క్స్, డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడుతున్నారని చెప్పి ఈవిడ కేసు పెట్టింది. చాలా ఫేమస్ మలయాళం యాక్ట్రెస్ ఈవిడ, హనీ రోజ్ అని చెప్పి. చాలాసార్లు చాలా ఓపెనింగ్స్ కానీ వీటన్నిటి కూడా వెళ్తుంటుంది. బాబీ చెమ్మనూర్ కేరళలో చాలా ఫేమస్. అక్కడ ఆయన చాలా బిజినెస్లు, జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి. ఇంతకుముందు ఆయన తన బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ డీగో మ్యారడోన్ అని కూడా పిలుచుకొచ్చుకున్నారనమాట. ఇతను చాలా ఫేమస్ అక్కడ బిజినెస్ సర్కిల్స్, పొలిటికల్ సర్కిల్స్, మూవీ సర్కిల్స్ చాలా ఫేమస్. కానీ ఇతనికి ఒక హ్యాబిట్ ఉందని చెప్పి ఆమె ఎలిగేషన్ చేస్తుంది. అంతేకాదు, ఇతనితో పాటు చాలా మంది సోషల్ మీడియాలో ఇతను చేసిన ప్రొవోకేషన్ వల్ల సోషల్ మీడియాలో పైన బ్యాడ్ రిమార్క్స్ పెడుతున్నారని. ఒక మనిషిని చెప్పాలంటే ఒక గన్ను కానీ కత్తి కానీ అవసరం లేదు. సోషల్ మీడియాలో కొంతమంది ఆకుతాయిలు కొన్ని ప్రొఫైల్స్ పెట్టి బ్యాడ్ కామెంట్స్, సీనియస్ కామెంట్స్ పెడితే ఒక ఆడపిల్ల మనసు చచ్చిపోద్దని చెప్పి ఈవిడ ఈ హీరోయిన్ హనీ రోజ్ కామెంట్ కూడా చేసింది అనమాట. బాబీ చెమ్మనూర్ని పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి ఇచ్చారు. ఇప్పుడు ఆయన రిమాండ్ లో ఉన్నారు. ఇంత పెద్ద హై ప్రొఫైల్ వ్యక్తి మీద ఒక సెక్షువల్ ఎలిగేషన్ రావటం, సెక్షువల్లీ కలర్డ్ రిమార్క్స్ చేశాడని చెప్పి ఒక కేసు బుక్ అవటం, అందులోనూ సెక్షన్ 75 ఆఫ్ బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత మరియు సెక్షన్ 67 ఆఫ్ ఐటీ యాక్ట్, ఈ రెండింటి మీద ఆయన పైన కేసు నమోదైంది. ఇప్పుడు ఈ కేసు చాలా సీరియస్ గా తీసుకుంది. ఇంతకుముందు మనం గమనిస్తే కేరళలో, ముఖ్యంగా కేరళ ఫిల్మ్ ఇండస్ట్రీలో హేమా కమిటీ రిపోర్ట్ అని ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ ఇండస్ట్రీలో మహిళల పట్ల ఎంత అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు, మహిళల పరిస్థితులు ఎంత హీనంగా ఉన్నాయి అనే దాని మీద ఈ హేమా కమిటీ రిపోర్ట్ అనేది సంచలనంగా మారిందనమాట. కేవలం ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు, అనేక ఇండస్ట్రీస్ లో మనం చూస్తే గనక మహిళలు ఎంత పైకి వచ్చినా, అది జర్నలిజం కావచ్చు, మీడియా కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఏ విధంగా వేధించినా సరే సెక్షన్ 75 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత అట్రాక్ట్ అవుతుందన్నమాట. ఇవన్నీ పక్కన పెడితే మీటూ మూవ్మెంట్ అని భారతదేశంలో 10 సంవత్సరాల క్రితం ఒక మూవ్మెంట్ మొత్తాన్ని దేశాన్ని ఊపేసింది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ మూవ్మెంట్ చాలా పాపులర్ అయింది. ఎవరైతే మహిళలు లైంగిక వేధింపులకు, సెక్షువల్లీ కలర్డ్ రిమార్క్స్ కి గురయ్యారో వాళ్ళు సోషల్ మీడియా వేదికగా వాళ్ళ ఘోషణ వెళ్ళబుచ్చుకున్నారనమాట. దీనికి సంబంధించి మహిళలు ఇలా బయటకు వచ్చి మాట్లాడారు కూడా మీటూ మూవ్మెంట్ లో. ఇది ఒక ఉద్యమలా సాగింది కొంతకాలం మీటూ మూవ్మెంట్ అనేది. ఇప్పుడు ఎవరైతే అమ్మాయిలు హై ప్రొఫైల్లో ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చి కంప్లైంట్స్ ఇవ్వడం వల్ల కొన్ని విషయాలు ఇప్పుడు బహిర్గతం అవుతున్నాయి. చాలా మంది అమ్మాయిలు నోరు నొక్కేసుకుని బయటికి రాకుండా పరువు పోతుందేమని చెప్పి బయటకు వస్తే తమని తప్పుగా అనుకుంటారని రాని వాళ్ళు కూడా కొన్ని లక్షల మంది ఉన్నారు భారతదేశంలో.